హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు చూద్దామండి. ఇప్పుడు గోరింటాకు, ఒక గుప్పెడు గోరింటాకు తీసుకున్నాను, ఒక గుప్పెడు మందారపాకులు, ఒక గుప్పెడు కరివేపాకు, మెంతులు 2 స్పూన్లు, నల్ల జీలకర్ర 2 స్పూన్లు, అవిసె గింజలు 2 స్పూన్లు, పెద్ద స్పూనే తీసుకున్నానండి, చిన్నదైతే కాదు. తెల్ల నువ్వులు, నాకు ఇంట్లో ప్రస్తుతానికి నల్ల నువ్వులు లేవు కాబట్టి నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇది ఉసిరికాయ ముక్కలండి, బాగా ఎండబెట్టేశాను చిన్న చిన్నవి కోసి. ఉసిరికాయ ముక్కలు కూడా ఒక 2 స్పూన్లు పైనే ఉంటాయి. తర్వాత ఇదంతా ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయిలో ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని వేయించుకోవాలి. హాయ్ గైస్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. మా వీడియోస్ ఇష్టమైతే లైక్ చేయండి. మా వీడియోస్లో చేస్తున్నవన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయి ఏమనేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. చూసారు కదా, ఇలా కొద్దిగా నల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా అందులోకి ఆకు వేసుకొని వేయించుకుంటున్నాను. ఆకు ఎందుకు వేసాను అంటే అది చిటపటలాడి అంతా బయటకు వచ్చేస్తాయి కదా మనం వేసుకున్నవి, అందువల్ల నేను ఆకు వేసాను అనమాట. ఇలా ఆకు వేసుకుని వేయించుకున్నామంటే అందులో వేసుకున్నవి బయటకు రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా నల్లగా వేయించుకోవాలి. ఇలా నల్లగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కటి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. చూదురు కానీ లాస్ట్లో చూపిస్తాను. ఇలాగే ఇలా ఒక్కొక్కటే చేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా చేస్తే నల్లగా వేయించి పౌడర్ కొట్టి ఆయిల్ కాంచుకుంటే ఏమవుతుందంటే మనకి డ్రాండ్రఫ్ కానీ తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉండదండి. ఫస్ట్ ఇంకనే మనము ఇలాంటివన్నీ వాడుకుంటూ ఉంటే మనకి తెల్ల వెంట్రుకలు కానీ డ్రాండ్రఫ్ కానీ వచ్చే అవకాశమే ఉండదండి. మేము మొదటి ఇంకా కూడా ఇలాగే వాడతాము కాబట్టి మేము కూడా చాలా వీడియోస్లో చూసాము, కానీ ఇలాంటివి ఎక్కువగా పెట్టలేదు, ఎవరును చూపించలేదు. మనం ఎలాగో వాడతాం కదా అని వీడియో చేసి పెడదాము, జనాలకు ఉపయోగపడుతుంది అనేసి ఒక ఐడియాతో మేము చేసామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నువ్వులు కరివేపాకు వేసి వేయించుకున్నాను. ఇప్పుడు అవిసె గింజలు అయితే మనకి చిటపటలాడవు కాబట్టి ఆకు ఏమి వేసుకోలేదు. ఆకు ఏదైతే మనకి చిటపటలాడి బయటకు వస్తుందో దానికి ఉపయోగించుకోండి. మీరు అన్నిటికీ కొద్దిగా వేయాల్సిన అవసరం ఏం లేదండి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నల్లికాయ అంటే అదే ఉసిరికాయ ముక్కలు అనమాట. ఆల్రెడీ నేను ఎండబెట్టి పెట్టుకున్నాను కాబట్టి నల్లగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా బాగా నల్లగా వేయించుకోవాలి. ఇది మీకు చూపించేటప్పుడు ఈ ఐటెం చూపించలేదండి. ఇది ఆవాలు, అది ఆవాలంటే సాసవలు, కొంతమందికి ఆవాలంటే తెలియదు, అందుకని మళ్ళీ సాసవలు అని చెప్తున్నాను. చూసారు కదా, వీటికి ఆకు లేదు కదా, మనము డైరెక్ట్గా వేసుకొని వేయించుకున్నాము. ఇప్పుడు అలాగే మూత పెట్టి వేయించుకున్నాను అనమాట. ఇలా అన్నీ వేయించుకొని పెట్టుకున్నాక చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా నలుపుకున్నామంటే మిక్సీ నిండుగా రాకుండా అర్ధ బౌల్కే వస్తుంది. మిక్సీ పట్టేకి ఈజీగా ఉంటుంది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మీ ఇంట్లో కూడా కడాయి ఉంటే ఇలాంటి కడాయి పెట్టుకొని వాడుకున్నారంటే ఈ ఆయిల్కి చాలా ఉపయోగం పడుతుంది. ఎందుకంటే ఇది ఐరన్ కాబట్టి మనకి ఇలాంటివి చెడ్డది అనేది ఆయిల్లోకి రాదన్నమాట. ఇది ఐరన్ కాబట్టి ఐరన్ అంటే మంచిది మనకి. చూసారు కదా, ఇది ఆయిల్ ఆముదం, 100 గ్రాముల ఆముదము. ఇది ఊరిని ఇంకా తెప్పించాను నేను, ప్యాకెట్ ఆముదం అయితే కాదు. ఇలా కడాయి వేడెక్కాక 100 గ్రాములు ఆయిల్ ఆముదం వేసుకొని తర్వాత కొబ్బరి నూనె, 1.5 లీటరు కొబ్బరి నూనె. ఇప్పుడు నేను వాడిన పదార్థాలకు అంతటికి సేరి ఇంత క్వాంటిటీ ఆయిల్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇందులోనే నేను ఇంకొక ఐటెం చూపించలేదు కానీ నేను వాడలేదు, మర్చిపోయాను. పసుపు కూడా బాగా నల్లగా వేయించుకొని ఉండాల్సింది, నేను మర్చిపోయాను దాన్ని. మీరు కావాలంటే మీరు వాడుకోండి. చూసారు కదా, ఇలా అర్ధ బౌల్కి వచ్చింది కదా. దీన్ని నేను జల్లించుకోకుండా మిక్సీ పట్టుకున్నాను. ఎంత నైస్గా మిక్సీ అవుతుందో అంత నైస్గా పౌడర్ పట్టుకున్నానండి నేను. ఇది నల్లికాయ ముక్కలు, అదే ఉసిరికాయ ముక్కలు.
దీనిని కూడా బాగా నల్లగా వేయించుకొని పౌడర్ చేశాను. అంతగా మిక్సీలోనే బాగా నైస్గా పౌడర్ అయిపోతుంది, జల్లించాల్సిన అవసరం లేదండి మనము. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా మిక్స్ చేసుకొని ఆయిల్లోకి, చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కింది, ఈ ఆయిల్లోకి మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ బాగా వేడి చేసి బాగా కాంచుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కే వరకు నేను మంటని బాగా హై ఫ్లేమ్లోనే పెట్టాను. తర్వాత నేను 15 నిమిషాలు మంటని తగ్గించుకొని తక్కువ మంటలోనే నేను ఆయిల్ కాంచుకున్నానండి. చూడండి, ఇలా కాగేటప్పుడు మనం ఇదే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాంటి కడాయి అయితే కలుపుకున్నా కొద్దిసేపు వదిలేసినా ఏమి కాదు, వేరే కడాయి ఏది పెట్టుకున్నా మీకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కలుపుతూనే మంట తక్కువ మంటలో పెట్టుకొని కాంచుకోవాలి. చూసారు కదా, ఇలా నురుగు వచ్చే వరకు బాగా కాంచుకోవాలి. కొద్దిగా నురుగ కూడా కమ్మీ అవుతూ వస్తుంది. అలా కమ్మీ అయిన తర్వాత బాగా స్మెల్ వస్తుంది మనకు ఆయిల్ది. చూసారు కదా, నురుగ చాలా వరకు తక్కువైంది. ఇలా కాంచుకోవాలి. కాంచుకున్న తర్వాత స్టవ్ కట్టేయాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టి బాగా గాలి తగిలే ప్రదేశంలో పెట్టుకోవాలి, తొందరగా చల్లారుతుంది. చూసారు కదా, ఇలా మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. చూసారు కదా, ఇలా పలుచటి ఒక బట్ట ఎత్తుకొని అందులోకి మనం ఆయిల్ వడపోసుకోవాలి. మీకు టీ వడగట్టే దాంట్లో కూడా వడపోసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ దాంట్లో వడపోస్తే ఆ పౌడర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలా వడపోసుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి.